హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూ. 10 శుభవార్త వచ్చింది. రేషన్ షాపుల ద్వారా సరుకులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంక్రాంతి కానుకగా 2 పట్టు చీరలు పంపిణీ చేస్తారు. ఈ రేషన్ సరుకులు వద్దంటే రూ. 1000 అందిస్తారు. అయితే ఈ సరుకులు, డబ్బులు, పట్టు చీరలు ఎవరెవరికి వస్తాయి, అర్హతలేంటి అనే విషయాలు చాలామందికి క్లారిటీ లేకపోవడంతో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెబుతున్నాను. రేషన్ కార్డు పురుషుల పేరు మీద మాత్రమే ఉంటే పట్టు చీరలు వస్తాయా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు. దీనికి స్పష్టమైన సమాధానం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇక విషయానికి వస్తే ఏపీ రాష్ట్రానికి చెందిన తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న కిట్లు అందిస్తారు. గతంలో 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో చంద్రన్న కిట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవి నిలిపివేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో చంద్రన్న కిట్లను తిరిగి ప్రారంభించారు. రేషన్ షాపుల్లో మామూలుగా ఇచ్చే బియ్యం ఎంత ఉంటుందో అంతే బియ్యం అందిస్తారు. అదనంగా 6 రకాల సరుకులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అవి బెల్లం, కందిపప్పు, శనగపప్పు, చక్కెర, గోధుమలు మరియు పిండి. వీటిలో ఎక్కువ సరుకులు ½ కేజీ చొప్పున ఇస్తారు. గోధుమ పిండి మాత్రం 1 కేజీ ఇస్తారు. కానీ దీనికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రూ. 20 చెల్లించాలి. ఎందుకంటే గోధుమ పిండి ఖర్చు ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. గోధుమ పిండి తప్ప మిగతా సరుకులకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అలాగే రాగులు, జొన్నలు కూడా ఇస్తారు. మీరు 1 కేజీ బియ్యం తగ్గించుకుంటే జొన్నలు లేదా రాగులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంక్రాంతి కానుకగా 2 పట్టు చీరలు 15వ తేదీ వచ్చేలోపు తప్పనిసరిగా అందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దసరా కానుకగా పంపిణీ చేద్దామని అనుకున్నారు. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల పంపిణీ చేయలేకపోయారు. అలాగే తెలంగాణలో ఆల్రెడీ మహిళలకు 2025 నవంబర్లో కొంతమందికి చీరలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఏపీలో కూడా సంక్రాంతి కానుకగా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో మహిళలు లేకపోయినా రేషన్ కార్డు పురుషుల పేరు మీద మాత్రమే ఉన్నా కూడా 2 పట్టు చీరలు వస్తాయి. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. కావాలంటే ఆ చీరలను బంధువులకు లేదా అవసరమైన వారికి ఇవ్వచ్చు. అలాగే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ సరుకులు తీసుకోకపోతే వారికి రూ. 1000 ఇచ్చే అవకాశం ఉంటుంది. 2026లో చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు, మంచి స్కీమ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ సరుకులను సంక్రాంతి కానుకగా 15వ తేదీ వచ్చేలోపు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఈ జనవరి నెలలో రేషన్ సరుకులు, మామూలు బియ్యం, 6 రకాల అదనపు సరుకులు సంక్రాంతి కానుకగా 15వ తేదీ వచ్చేలోపు 2 పట్టు చీరలు, చంద్రన్న కానుకలు వద్దంటే రూ. 1000 అందుతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.